హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వ్లాగ్తో అయితే నేను ముందుకు వచ్చాను. ఈరోజు నేను ట్రావెల్ అన్నాక ఈరోజు బస్ జర్నీ చేయబోతున్నాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే విశాఖపట్నం సిటీలో ఉన్నాను. విశాఖపట్నం సిటీలో గురుద్వార్ అనే జంక్షన్లో ఉన్నాను. ఇక్కడే నా బస్సు. ఇంకేం ఆల్మోస్ట్ టైం 2 అవుతుంది. నాకు 2:35కి ఇక్కడి నుంచి బస్సు. ఈరోజు ఒక బస్ జర్నీ చూపించబోతున్నాను మీకు. రండి చూద్దాం. మరి నేనైతే మీకు చెప్పాను బస్ జర్నీ అని. ఏ బస్సు అని ఏమీ చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను చూడండి డీటెయిల్స్ మీకు. ఈరోజు నేను విశాఖపట్నం టు బెంగళూరు శ్యామోలి పరిభావన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బస్సులో ట్రావెల్ చేయబోతున్నాను నేను ఈరోజు. రండి మీకు చూపిస్తాను బస్సు ఎలా ఉంటుంది, ఏముంది, క్యాబిన్ ఎలా ఉంది, ఏముంది, ఎలా ఉంటుంది అని అన్నీ చూపించబోతున్నాను. రండి చూద్దాం. చూడండి గాయస్, శ్యామోలి పరిభావన్ బస్సు ఇది ఫ్రంట్ వ్యూ. ఇది మనం ఇదే బస్సులోనే బెంగళూరు దాకా ట్రావెల్ చేయబోతున్నాం. ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ అక్కడ ఇచ్చారు. చూడండి, వైఫై ఉంటుంది, వాటర్ బాటిల్, ఛార్జింగ్ సాకెట్స్ అన్నీ ఉంటాయని ఇచ్చారు. చూడండి, 9600S శ్యామోలి పరిభావన్ ప్రైవేట్ లిమిటెడ్. బ్యాక్ సైడ్ ఇది, బ్యాక్ సైడ్ వ్యూ. లోపల ఇంటీరియర్ అంతా బాగుంది. ఇది సీటర్ కాదు, స్లీపర్ మాత్రమే గాయస్. నేను అప్పర్ బెర్త్ బుక్ చేసుకున్నాను. A4 నాది సీట్ నంబరు. ఛార్జింగ్ సాకెట్స్, మొబైల్ హోల్డర్స్ ఉన్నాయి. చూడండి, USB హోల్డర్ కూడా ఉంది ఇక్కడ. సీట్ కంఫర్టబుల్గా ఉంది. బ్యాగేజ్ కానీ పర్సనల్ బిలాంగ్స్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది ఇక్కడ. చూడండి, షూస్ కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడే గురుద్వార్ నుంచి బయలుదేరాం. కొన్ని పికప్స్ ఉన్నాయి. మురళీనగర్, NDA జంక్షన్, షీల్ నగర్లో పికప్ చేసుకొని అనకాపల్లి మీదుగా హైవే ఎక్కేస్తాం. ఇప్పుడే మనకి 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు. టైం చూడండి, 4:25 అవుతుంది. మనకి వాటర్ బాటిల్ ఇవ్వగానే స్నాక్స్ బాక్స్ తెచ్చిచ్చారు. మనకి ఈవినింగ్ స్నాక్ బాక్స్ ఇస్తారు. దీంట్లో మనకి ఏవే ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ టిష్యూ పేపర్ ఇచ్చారు, సోయా స్టిక్స్, సాల్ట్ ఇచ్చారు. తర్వాత యూనిబిక్ కుకీస్ 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్. తర్వాత లేయర్ కేక్ ఒకటి. చిక్కీ ఒకటి ఇచ్చారు. రిఫ్రెషింగ్ వైప్స్ ఒకటి ఇచ్చారు. సూపర్. ఈ లొకేషన్ చూడండి గైస్, ఎంత సూపర్గా ఉందో.
స్టాప్స్ ఇచ్చారు ఇప్పటి వరకు. ఒకటి వాష్రూమ్ బ్రేక్, ఇప్పుడు లంచ్ బ్రేక్ అయిపోయింది, నైట్ అయిపోయింది. ఇంకా వీడియో రికార్డ్ చేయలేను, పొద్దున తెలుసుకున్నాను. ఇంకా మీకు నైట్ వ్యూ చూపిస్తాను, చూపించి మళ్ళీ డే 2లో కలుసుకున్నాం గైస్. మనం ఇప్పుడు ఆల్రెడీ గన్నవరం దగ్గర ఉన్నాం, మనం వెళ్తూ ఉన్నాం. బస్ అంతా సూపర్గా ఉంది గైస్. బూట్ స్పేస్ కానీ అసలు అద్దరిపోయింది బస్సు. బట్ ఒక చిన్న విషయం, ఛార్జింగ్ చూపిస్తాను. పాయింట్స్లో ఒక పాయింట్ పని చేయట్లేదు ఇప్పుడు. అదొక్కటే, అది చెప్తే బస్సు సూపర్ అని చెప్తాను నేను. బస్సు చాలా కంఫర్టబుల్గా ఉంది, సీట్స్ కానీ బెర్త్ కానీ సూపర్గా ఉంది. ఇప్పుడే విజయవాడ ఎంట్రన్స్ అయ్యాం. వారధి మీద నుంచి వెళ్తూ దుర్గమ్మ వారి గుడి వ్యూ చూడండి, నైట్ వ్యూ ఇది సూపర్గా ఉంది చూడండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. వెల్కమ్ టు డే 2. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పటి వరకు మనం 950 కిలోమీటర్లు ప్రయాణించాం. టైం చూస్తే 6:30 అవుతుంది. మనం ఇప్పుడే కోలార్ దగ్గర పాస్ అవుతున్నాం. ఇంకా 70 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి బెంగళూరు. ఆన్ టైం ఉంది బస్సు, మనం త్వరగా రీచ్ అయిపోతాం. దాటుతున్నాం. మార్నింగే ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. బెంగళూరులో ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. హెచ్ బ్రిడ్జ్ మీద పాస్ అవుతున్నాం. ఈ హెచ్ బ్రిడ్జ్ అనేది బెంగళూరుకి చాలా ఫేమస్. ఇది ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగంగానే మనకు టిన్ ఫ్యాక్టరీ వస్తుంది. టిన్ ఫ్యాక్టరీ ఈజ్ మెయిన్ సెంటర్. మనం బెంగళూరు ఆన్ టైం రీచ్ అయిపోయాము. మనల్ని దింపేసింది. హలో గాయ్స్, మొత్తానికి బెంగళూరు రీచ్ అయిపోయాను నేను. మొత్తానికి ఓవరాల్ జర్నీ గురించి చూసుకుంటే సూపర్ అని చెప్తాను నేను. జర్నీ వాజ్ ఎక్స్పీరియన్స్ అంతా అద్దరిపోయింది.
మీకు ఎవరన్నా కావాలంటే బోల్డ్ రూట్స్ ఉన్నాయి, మీకు కావాలంటే శ్యామాలి పరిభవన్ దాన్ని మీరు బుక్ చేసుకోవచ్చు. మెయిన్ సిటీస్కి అన్నిటికీ ఉంది. ఓవరాల్ జర్నీ సూపర్ అని చెప్తాను. ఓకే గాయస్, బాయ్, టేక్ కేర్, స్టే ట్యూన్డ్.